సక్సెస్కు ఫస్ట్ తొలిమెట్టు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కంపల్సరీ ఉండాలా, తీసుకోవాలి. దీని ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, ఇక ముందు కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గుడ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది నా 10 సంవత్సరాల ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ప్రాక్టికల్గా నేను చూసినవి మాత్రమే మీకు ఇక్కడ చెప్తున్నాను, ఎందుకంటే మీరు నష్టపోకూడదని చెప్పేసి. సో విని ఫాలో అవ్వండి, చాలా మంచి లాభాలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో కొత్తగా ఏమేమి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి మీ ఫామ్స్లో అప్డేట్ చేయండి. వ్యాక్సిన్స్ ఏమన్నా వేసుకున్నారా లేదా కామెంట్ పెట్టండి. నేను ఆల్రెడీ చేశాను వీడియోస్ ఈ సీజన్లో ఈ వ్యాక్సిన్స్ అన్నీ అనేసి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దసరాకి ఇంకా దాదాపు 80-82 రోజులు ఉంది టైము. సో దసరా కోసం టార్గెట్ చేసి గొర్రెపోతులు కానీ మేకపోతులు కానీ పెంచుతూ ఉంటారు చాలామంది. అండ్ ఇంకోటి చిన్నపిల్లలు కూడా మన ఫామ్స్లో ఉన్న బ్రీడింగ్ ఫామ్స్లో ఉన్న చిన్నపిల్లలు కూడా. సో ఈ పర్టికులర్ సీజను మేత బాగున్నప్పటికీ వర్షాలు, చలి, దీనివల్ల ఏమవుతుందంటే మన అనిమల్స్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది, వెయిట్ గెయిన్ అనేది చాలా లేట్ అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా ఫేస్ చేస్తుంటాం, పర్టికులర్లీ ఇప్పుడు దసరా. దీనికోసం మనం టార్గెట్ చేసిన అనిమల్స్ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటాయి, వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటూ ఉంటాయి. సో దీనికంటూ నేను ఒక డైట్ ప్లాన్ అనేది ప్లాన్ చేసి ఇక్కడ పెడుతున్నా. సప్లిమెంట్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్, అవి కంపల్సరీగా ఉండాలి. ఆ తర్వాత మనం ఫీడింగ్లో కొంచెం మార్పులు చేసుకోవాలి ఈ సీజన్, ఎందుకంటే వాటికి బలం అనేది కొంచెం ఎక్కువ కావాలి. ఇప్పుడు మీరు ఎక్కువగా ప్రొవైడ్ చేయాలి కాబట్టి. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ మంత్ ట్రైనింగ్ అంటే మామూలుగా ఎవ్రీ మంత్ ఉంటుంది, డేట్స్ చేంజింగ్. సో ఈ మంత్ ఇక్కడ మీకు కనిపిస్తున్న విధంగా ఆ డేట్న ప్లాన్ చేశాను, అంటే కమింగ్ మంత్ ఆగస్ట్ మంత్ది. ఆ తర్వాత సెప్టెంబర్ వస్తుంది, అక్టోబర్ వస్తుంది, డేట్స్ మారుతూ ఉంటాయి. అండ్ మేజర్గా ట్రైనింగ్ ఎంత అవసరం అనేది మీకు నా దగ్గరికి వచ్చి ట్రైనింగ్ తీసుకెళ్ళిన వాళ్ళు చాలామంది చెప్తారు. చాలామంది రెఫర్ చేసి కూడా నా దగ్గరికి ట్రైనింగ్కి పంపిస్తున్నారు, ఎందుకంటే కంటెంట్ అట్లా ఉంది కాబట్టి. మీరు నష్టపోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి మిస్టేక్స్ చేస్తారు, ఏ మిస్టేక్స్ చేయకూడదు, ఫార్మింగ్లో ఏది చేసుకుంటే మీకు ప్రాఫిట్గా ఉంటుంది. ఎందుకంటే లక్షలు నష్టపోయి చాలామంది ఫాములు ఎత్తేసిన వాళ్ళు ఉన్నారు. అవి జరగకుండా మిమ్మల్ని నుంచి కాపాడడానికి నేను ఈ ట్రైనింగ్స్ అనేవి పెట్టి మీకు ఒక అవగాహన అనేది చెప్తున్నా. ఇలా ఇప్పుడు నేను కొత్తగా ఇది కూడా స్టార్ట్ చేశాను. నా ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి ఎంతమంది ఫామ్ స్టార్ట్ చేశారని దాదాపు ఇప్పటికి 50 మెంబర్స్ అయ్యారు. ఇంకా చాలామంది వినిండరు. ఈ వీడియో చూసి వాళ్ళు కూడా నాకు ముందుకొచ్చి మేము స్టార్ట్ చేశాము అని చెబితే వాళ్ళని పర్టికులర్గా గ్రూపులో యాడ్ చేసి ఇంకా ఏమైనా మిస్టేక్స్ జరుగుతున్నాయా అని చెప్పేసి, లేదా ఇంకా వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని వాళ్ళని అప్డేట్ చేస్తూ, ప్లస్ సీజన్కి ముందే ఈ పర్టికులర్ జాగ్రత్త తీసుకోండి, మార్కెట్లో ఇటువంటి రోగాలు ఉన్నాయని చెప్పడం అనేది జరుగుతుంది. కానీ వాళ్ళు ఖచ్చితంగా నా ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి ఉండాలి. వాళ్ళు నాకు మెసేజ్ పెట్టాలి, నేను క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళని ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను. మన దగ్గర సీడ్స్ కూడా దొరుకుతాయండి. ఇప్పుడు చూసిన సిఓఎఫ్ఎస్ కానీ హెడ్జులూసన్ కానీ 45 డేస్, జస్ట్ ఇంతకుముందు వెళ్ళింది కదా వీడియో, 45 డేస్లో వచ్చిన గ్రోత్, అది సూపర్ సీడ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుంది మార్కెట్తో కంపేర్ చేసుకుంటే. అండ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ గ్రోత్ అనేది కరెక్ట్ టైంకి వస్తుంది. మెయిన్గా ఏంటంటే బలమైన ఫుడ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. చలి, వర్షము వీటికి నచ్చని క్లైమేట్ అనమాట. అది బురద అవుతుంది, బురదలో ఇవి నడవడం ఇష్టపడవు. స్టాల్ ఫీడింగ్ వాళ్ళు అయితే కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ అవుట్ గ్రేజింగ్ వాళ్ళు చేయడానికి కష్టమవుతుంది. అవుట్ గ్రేజింగ్ వాళ్ళు ఏంటంటే అసలు వీటికి ఏం అవసరము అంటే మనం బయటికి తీసుకెళ్ళలేని పరిస్థితుల్లో కొంచెం గడ్డి వేసుకుంటే మంచిది అని కూడా ప్లాన్ చేయకుండా ఎంతసేపు బయట దొరికే గడ్డి మీదనే ఆధారపడి ఉంటారు అనమాట. బయట దొరికే గడ్డి మీద వర్షపు నీరు, చినుకులు ఇవి పడి, అండ్ ఆల్రెడీ మేత పచ్చిది కాబట్టి ఇంకా పచ్చికి ఎక్కువయ్యి డైజెషన్ ఇష్యూస్ అయ్యి ముక్కులోంచి పసరు కారడము, అండ్ నోటికి చుట్టూ ఓఆర్ఎఫ్ గుల్లలు అవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దాన్ని అవాయిడ్ చేయాలంటే మీరు పొద్దున, రాత్రి వర్షం పడినా పొద్దున 11 గంటలకు అట్లా బయటికి తీసుకెళ్ళగలిగితే గాలి కొంచెం ఏమంటారు ఎండ వచ్చి ఆరి ఉంటుంది కాబట్టి గడ్డి తిన్నా మనకు ఇబ్బందులు ఎక్కువ రావు. దానికోసం మీరు సపరేట్గా అసలు వర్షం కంటిన్యూస్గా ఉంటే బయటికి వెళ్ళి మేపే పరిస్థితి లేనప్పుడు ఎండు మేత అనేది కలెక్ట్ చేసుకొని దాన్ని మేపుకోవడం అనేది చేసుకోవాలి. ఇవి కొన్ని రోజులు మాత్రమే ఈ కష్టాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి యాజమాన్య పద్ధతులు మనం ఫాలో చేస్తే ఫార్మింగ్ అనేది ఈజీ అవుతుంది. ఇవి లేకపోతే అదే కష్టము మనం బయటికి తీసుకెళ్ళి వాటికి ఇంకా జబ్బులు తీసుకొచ్చి దాంట్లో కొన్ని మరణించి ఫుడ్ రాట్ అయ్యి కుంటి కాలు చెడిపోయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చూడాల్సి వస్తుంది అనమాట, చెవి చూడాల్సి వస్తుంది. సో కొన్ని
చూసుకోవాలి. నేను చెప్పాను ఆల్రెడీ, వర్షాకాలం వస్తుంది, మీరు కొంచెం గడ్డి వేసుకొని పెట్టుకోండి అనేది. ఇప్పుడు స్టాల్ ఫీడింగ్ వాళ్ళకేం ప్రాబ్లం లేదు. వాళ్ళు ఆల్రెడీ గడ్డి ప్లాన్ చేసుకుంటారు, డ్రై పౌడర్ కలెక్ట్ చేసుకుంటారు, దానా పెడుతూ ఉంటారు. దానా కంపల్సరీ అండి. అనిమల్ వెయిట్ గెయిన్ అవ్వాలి అండ్ పర్టికులర్లీ ఈ సీజన్లో అంటే 100% దానా లేనిది మనం చేయలేము. దానా కంపల్సరీగా పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనం వర్షాకాలం కాబట్టి రాత్రి వర్షం పడి పొద్దున్న దాన్ని తుంపర ఇవన్నీ గడ్డి మీద ఉంటుంది కాబట్టి మనం పెంచుకున్న గడ్డి అయినా కానీ కట్ చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి పొద్దున పూట దానా అనేది పెట్టుకోవాలి. దానాని ఒక 300 గ్రాములుగా డివైడ్ చేసి మార్నింగ్ ఒక 150 గ్రాములు, సాయంత్రం ఒక 150 గ్రాములుగా డివైడ్ చేయండి. పెట్టగలే లాస్ట్ మూమెంట్లో కావాలంటే పావు కిలో పెట్టుకుందాము. ప్రస్తుతానికైతే 150 గ్రాములు మార్నింగ్, 150 గ్రాములు ఈవినింగ్. లేదు ఒక పూట పెట్టగలమంటే 250 గ్రాములు ఒక పూట మార్నింగ్ మాత్రమే పెట్టండి. మధ్యాహ్నం వరకు ఫుడ్ అడగవు. మధ్యాహ్నం వరకు మీరు గడ్డి కట్ చేసుకొని చాప్ కటింగ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవచ్చు. మనం ఏ దీంట్లో అయినా కానీ, మన ఫార్మింగ్లో అయినా కానీ ఒక మిడిల్ మ్యాన్ వల్ల రైతు అనేవాడు నష్టపడుతూ ఉంటాడు. సో ఆ రైతు నష్టపోకుండా ఉండాలి అని చెప్పేసి నేను మిడిల్ మ్యాన్ ప్రాబ్లం లేకుండా కంపెనీ నుంచి డైరెక్ట్గా తీసుకొని ఫార్మర్స్కి సప్లై చేస్తున్నా. సో దీన్ని బెనిఫిట్ చేసుకోండి. చాలా యూస్ఫుల్గా అండ్ మీ యానిమల్స్ చాలా హెల్తీగా గ్రోత్ వస్తాయి. ఒక పావు కిలో దానా అనేది మనం మార్నింగ్ పూట పెట్టుకుంటే మధ్యాహ్నం 1 గంట వరకు, అంటే 9 గంటలకి ఫీడింగ్ మీరు స్టార్ట్ చేసినా 12-1 గంట వరకు ఫుడ్ అనేది అడగదు. అంతవరకు మీరు మీ లేబర్తో ఈ గడ్డి కట్ చేసుకోవడం, ఇవన్నీ తీసుకొచ్చి చాప్ కటింగ్ చేసుకోవడం, పెట్టుకోవడం అనేది చేసుకోవాలి. చూడండి, ఎప్పుడైనా సరే యానిమల్ సైజుని బట్టి ఒక కేజీన్నర సిఓఎఫ్ఎస్, కేజీన్నర హెడ్జ్ లూసన్ అవిసా, లేదంటే ఓన్లీ హెడ్జ్ లూసన్ అంటే హెడ్జ్ లూసన్ ఇలా రెడీ చేసి పెట్టుకొని దీన్ని 2 దఫాలుగా వేసుకోవాలి. అంటే ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకి మనం మళ్ళీ ఫీడింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు 12 కానీ 1 గంటకి కానీ ఫస్ట్ మీరు కట్ చేసుకున్న దాంట్లో సగమే ఇవ్వండి. ఎన్ని కేజీలైనా కట్ చేయండి, సగం ఇవ్వండి. టబ్బుల్లో ఫుల్గా నింపేయకండి. మళ్ళీ ఎగ్జాక్ట్గా గంట ఆగిన తర్వాత, అంటే ఆ టబ్బులు అంతా ఆల్మోస్ట్ ఖాళీ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ ఫాడర్ వేయండి. అప్పుడు జీవాలు చాలా ఇష్టంగా తింటాయి. మీరు ఒకేసారి కుప్ప వేసేయడం వల్ల అవి నోళ్ళు పెట్టి తిని దాన్ని ఎంగిలి అవి స్మెల్ వచ్చేసి చాలా వరకు యానిమల్స్ మేయడం అనేది ఆపేస్తాయి. మంచి మేత ఉంది కానీ ఎందుకు తినట్లేదంటే ఆ ఫ్రెష్నెస్ లేక. మీరు దఫాలుగా వేస్తే ఇదే మీల్ మీరు మళ్ళీ, అంటే ఇప్పుడు పెట్టారు మధ్యాహ్నము ఒక 2 కేజీస్ 3 కేజీస్ ఒక్కొక్క యానిమల్ ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసుకొని ఎట్లా మీ యానిమల్స్ ఎంత సైజులో ఉన్నాయో, ఎంత తింటున్నాయో అవి మీరు గమనించి ఆ పెట్టేది ఏదైనా సరే 2 టైమ్స్గా పెట్టండి. ఒక గంటలోనే, ఒక గంట కానీ అరగంట టైంలో కానీ ఇప్పుడు వేస్తారు, ఇంకో అరగంటకి మళ్ళీ వేయాలి. సగం వేయాలి. అది సిఓఎఫ్ఎస్ ఒక పూట అనుకోండి. మళ్ళీ హెడ్జ్ లూసన్ అవిసా ఈ 2 ఏ వెరైటీస్ ఆఫ్ లెగ్యూమ్ ఫాడర్స్ ఉన్నాయి మీ దగ్గర వాటిని సపరేట్ చేసుకొని సపరేట్గా అదొక 2 కేజీలో 1.5 కేజీనో దాన్ని బట్టి మనం క్యాల్కులేషన్గా పెట్టుకొని ఉండాలి పక్కన. ఇప్పుడు మళ్ళీ 4 గంటలకు మళ్ళీ మన దగ్గర ఉన్న సిఓఎఫ్ఎస్ మధ్యాహ్నం వేసేసాం కాబట్టి 4 గంటలకి హెడ్జ్ లూసన్ అవిసా కలిపింది పెట్టచ్చు. లేదు సార్ మేము మొత్తం ఫాడర్స్ కలిపేస్తాము అంటే ఈక్వల్ రేషియోలో ఉండేట్టుగా చూసుకోండి. 50% సిఓఎఫ్ఎస్ ఉండాలి, 50% హెడ్జ్ లూసన్ అవిసా ఉండాలి. అంటే ఒక 1.5 కేజీ అది ఉంటే 1.5 కేజీ ఇది, లేదా 4 కేజీల ప్రకారం అయితే అది 2 కేజీలు, ఇది 2 కేజీలు అంతా మిక్స్ చేసుకొని ఇది 2 పూటలుగా మధ్యాహ్నం 1 గంటకు పెడుతున్నాము, దాన్ని కూడా 2 టైమ్స్గా పెడతాం. అంటే అరగంట గ్యాప్ ఇచ్చి మిగిలింది మళ్ళీ 4 గంటలకు కానీ 4:30కు కానీ మళ్ళీ ఇంకొక మీల్ ఇస్తాం. అది కూడా అట్లనే 2 ముక్కలుగా చేయండి. 4 గంటలకు ఒకటిసారి ఇచ్చి మళ్ళీ 4:30కు ఒకసారి ఇవ్వండి, సగం. ఇంకోటి ఏంటంటే ఇంకా లాస్ట్ మీల్ 6 గంటలకి 6:30కి ఎండు మేత, అది టబ్బుల్లో 1/2 కిలో ప్రకారంగా క్యాల్కులేషన్ వేసుకొని ఇచ్చేసేయండి. ఇంకా చూడండి అనిమల్స్ చాలా యాక్టివ్గా హెల్తీగా ఉంటాయి. అండ్ దీంతో పాటు మన సప్లిమెంట్స్ యాడ్ అయ్యాయంటే వెయిట్ గెయిన్ అనేది నెక్స్ట్ లెవెల్కి మీకు మంచిగా రీచ్ అవుతుంది. ఇది ఫీడింగ్ వరకే. సో ఈ ఫీడింగ్ని అంటే ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటారు అన్నమాట, FCR అనేసి. ఈ ఫీడ్ మాంసంగా కన్వర్ట్ అవ్వాలి, దానికి హెల్ప్ చేసేటివే మన సప్లిమెంట్స్. సో ఇక్కడ నేను ఒక 50 యానిమల్స్కి 2 మంత్స్కి సరిపడేట్టుగా ఒక చార్ట్ ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తున్నా, చూడండి. హలో, నమస్తే సార్. మీ ప్రోడక్ట్ వాడడం వల్ల మా పొట్టేలు వచ్చేసి 15 రోజులకు 3 కేజీలు, కొన్ని 3 కేజీల పైన కూడా గ్రోత్ వచ్చేసినాయి సార్. రిజల్ట్ అయితే బాగా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. మీ మందులు 1 నెల దాటాను సార్, పిల్లలు చాలా మంచిగా వచ్చినాయి సార్. పోయిన సంవత్సరము 56 పిల్లలుంటే 15,000 ఖర్చు పెట్టి తాపాను సార్. 9,500 అమ్మాను. 10,700 అడుగుతున్నారు సార్ ఈరోజు. మేము మందులు 1 నెల దాపాను.
చాలా మంచి మందులు సార్. దాంట్లో కూడా 5 లీటర్ల లివర్ టానిక్ 5 లీటర్ తీసుకుంటే దాంట్లో ఇంకో 100 ml మిగిలింది. మధ్య మధ్యలో ఏదానికన్నా ప్రాబ్లం అయితే చేస్తున్నా మీరు చెప్పినట్టు. చాలా మంచిగా వచ్చాయి సార్. చాలా మంచి మందులు సార్ మీవి. సో ఇది 2 months కోసం నేను ఒక 50 animalsకి ప్లాన్ చేశానండి. ఈ రకంగా లివర్ టానిక్ ఒక 5 లీటర్స్, బయోమిల్క్ ఒక 5 లీటర్స్, పవర్ కింగ్ గోల్డ్ 2 లీటర్స్. పవర్ కింగ్ గోల్డ్ ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా మంచిది ఈ సీజన్కి. 2 కాదు 3 లీటర్ కలుపుకోవచ్చు 5 లీటర్ల కాల్షియంలో. ఇమ్యూనో బూస్ట్ 1 లీటరు, గ్రోయిన్ 1 లీటరు, ఫ్యాట్ పౌడర్ ఒక 25 kgs తీసుకుంటే మీకు టోటల్ 12,450 రూపీస్ అవుతుంది 2 నెలలకి. ఇది అంటే ఒక నెలకి ఒక జీవానికి 124 రూపీస్ 50 పైసా ఖర్చు వస్తుంది. సో దీనివల్ల మీరు చూసారు ఇప్పుడు మన ప్రోడక్ట్ ప్రాక్టికల్గా నేను ట్రై చేశాను అండ్ రైతుకి బెనిఫిట్ అవుతుంది అనేసి రైతుకి ఇస్తున్నా. మిడిల్ మ్యాన్ ఉండడు మనకు. మిడిల్ మ్యాన్ లేకపోవడం వల్లే నేను తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నాను. మిడిల్ మ్యాన్ వచ్చాడు అనుకోండి మీకు ప్రైజెస్ మళ్ళీ పెరిగిపోతాయి, రిజల్ట్ కూడా మనకి సూపర్గా ఉంటుంది. సో ఈ ప్లాన్ ప్రకారంగా తీసుకొని వాడుకోండి, చాలా బెనిఫిట్ అవుతారు. ప్యాటర్నింగ్లో మేజర్గా మీరు చూడాల్సింది ఏంటంటే వెయిట్ గెయిన్ అనేది మనం ప్రతి 10 రోజుల కన్నా మినిమం వారానికి ఒక్కసారి వేయించేసే వాళ్ళు ఉన్నారు. చాలామంది ఇది బరువు అనుకుంటారు. నేను కొన్ని ఫామ్స్ విజిట్ చేస్తుంటారు. ఆ ఫామ్ విజిట్ చేస్తే 1000 జీవాలు ఉన్నాయి. 30 జీవాలుగా ఒక్కసారిగా వాళ్ళు ఎవ్రీ వీక్ అంటే ఒక పార్టీషన్లో 30 జీవాలు మాత్రమే పెట్టి పెంచుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, 30 జీవాలను ఎక్కిస్తారు. ఈ వారం ఎంత మొత్తం యావరేజ్గా ఎంత బరువు పెరిగాయి, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఎక్కిస్తారు. అట్లా వారానికి ఒకసారి 1000 జీవాలను చేసే వాళ్ళు కూడా ఉండరు. వీళ్ళు ఇంతకుముందు మాన్యువల్గా చేసేవాళ్ళు. జీవాలు పెరిగిపోయాయి కాబట్టి మాన్యువల్గా అన్ని జీవాలు చేయలేమనేసి వాళ్ళు ఒక సెటప్ తయారు చేసుకున్నారు. అలా చేసుకుంటేనే అదే అండి ఇంట్రెస్ట్. మీరు సక్సెస్ అవ్వాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, ఓపిక ఉండాలి, ఇవన్నీ చేసుకోగలగాలి. అలా చేసుకోలేనప్పుడు మీకు రిజల్ట్స్ రావు, మీరే ఇబ్బంది పడతారు. ఫైనల్గా రిజల్ట్ రాలేదు అది ఇది అంటారు. మధ్యలో రిజల్ట్ రాలేదు, వారం తినిపించాము రాలేదు, 2 వారాలు అంటే జీవాలు కొత్తగా వచ్చినప్పుడు వెయిట్ గెయిన్ అనేటివి కొంచెం తగ్గి మళ్ళీ పెరుగుతాయి. ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చేసి నెల 15 రోజులు అలా అయిన తర్వాత కూడా మీ దగ్గర రావడం లేదు మనం ఇన్ని పెడుతున్నప్పటికీ అంటే మీరు ఆలోచించాలి అక్కడ ఎందుకు రావడం లేదు, మనం డివార్మింగ్ కరెక్ట్గా చేసామా లేదా, ఒకసారి అన్నను అడుగుదాము ఈ డివార్మింగ్ చేసాం సార్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి, మళ్ళీ ఇంకోసారి ఏమైనా చేయాలా, లేదా మన ఇమ్యూనో బూస్ట్ ఉన్నాయి, గ్రోయిన్ ఉన్నాయి, వీటిని కొంచెం ఎక్కువ తాపించుకుంటే కూడా మనకు వామ్స్ అనేవి క్లియర్ అయ్యి మీకు రిజల్ట్ అనేది వెంటనే వస్తుంది. సో ఇలా మనం ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తేనే ఈ వెయిట్ గెయిన్ అనేవి కరెక్ట్గా అవుతాయి అండ్ మీరు సక్సెస్ అవుతారు. లేదు అంతా అయిపోయిన తర్వాత 2 నెలల తర్వాత బరువు వేసి బరువు రాలేదు అని చెప్పకూడదు. ఎప్పుడు మనం ప్రతి వారం కానీ 10 రోజులకు ఒకసారి కానీ చెక్ చేసుకుంటూ ఉంటేనే ఏదైనా తేడా జరిగినా ఏదైనా ఇబ్బంది అయినా మనం అక్కడికక్కడే మాడిఫై చేసుకొని సరిదిద్దుకొని అక్కడి నుంచి వెయిట్ గెయిన్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ప్రోడక్ట్లు మీరు చెప్పిన ప్రకారంగా వాడాను. గొర్రెలు కానీ పిల్లలు కానీ గ్రోత్గా బాగా ఉన్నాయి, సూపర్గా వర్క్ అయిందన్న. థ్యాంక్ యూ అన్న.